నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన ధర్మ సందేహాలన్నీ కూడా తీర్చడానికి మన గురువు గారైనటువంటి నందిబట్ల సత్యనారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మన ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తే మా దీర్ఘాయుష్మతి భవ. గురుగారు, మకర సంక్రాంతి ప్రత్యేకత ఏంటో వివరిస్తారా? అమ్మ 12 సంవత్సరానికి 12 మాసాలు. 12 మాసాలలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క అత్యంతమైనటువంటి పుణ్య విశేషం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేతం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. అలాగే 12 మాసాలలో మాఘేవా మాధవేవా కార్తికేవా శుభేదినే, మాఘమాసము, కార్తీక మాసము, పుష్యమాసము, మరి మార్గశిర మాసము, ఇలాంటి పుణ్య విశిష్టమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలములో విష్ణుకు సంబంధించినటువంటి యొక్క మాసాలు గనక, అలాంటి మాసాలలో విష్ణుమూర్తిని ధ్యానం చేసుకుని శివకేశవ సంబంధమైనటువంటి భావం ఉంటుంది కనుక ఈ మాసాలలో మనము విశిష్టత ఏమిటి? సంక్రమణము, మకర సంక్రమ పండుగ రోజున మన పెద్దలందరికీ కూడా యథాశక్తిగా శక్తి ఉన్నవాళ్ళు శ్రాద్ధాదులు ఆచరించి శ్రద్ధగా ఆచరిద్దామని మనస్సులో కలిగిన ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు కనీసం 7 తరాల వాళ్ళందరూ కూడా తర్పణం చేసి తద్వారా ఆ బ్రాహ్మడు సంతృప్తి పడేట్టుగా కూరగాయ, చల్ల చమురు, ఉప్పు, పప్పు సమస్త పదార్థములు ఇచ్చి కూష్మాండైర్జుహుత, ఆ కూష్మాండ దానాన్ని చేసినట్టయితే సంవత్సర కాలంలో కూష్మాండవులో ఎన్నైతే గింజలు ఉన్నాయో అన్ని గింజలు అన్ని దేవతలుగా మారి ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఆ పండుగ ప్రభావం చేత మళ్ళా సంక్రాంతి వచ్చేంత వరకు వాళ్ళకు కష్టాలు లేకుండా, ఆపదలు కలగకుండా, సుఖశాంతులతో, భోగభాగ్యములతో, అష్టైశ్వర్యములతో తులుతూగుతూ ఈ పండుగను అంత ప్రాధాన్యతనిచ్చారు. చైత్రమాసం వచ్చిందనుకోండి, చైత్రమాసంలో ఏంటండి వసంత నవరాత్రులు, శ్రీరామచంద్రుడి యొక్క నవరాత్రులు చేస్తుంటాం. వైశాఖ మాసం వచ్చిందండి, నదీ తీరానికి వెళుతుంటాం. మరి ఆషాఢ మాసం వచ్చిందనుకోండి, ఆ విధంగా వసంత నవరాత్రులు చేసుకుని ఈ విధంగా ఇట్లా చేస్తే వారాహి నవరాత్రులు చేస్తుంటాం. ఆ శ్రావణ మాసం వచ్చిందనుకోండి, అమ్మవారికి సంబంధించినటువంటి వ్రతాలు ఏవైతే ఉన్నాయో అన్ని వ్రతాలు చేసుకుంటుంటాం. మంగళగౌరి వ్రతమని, మరి వరలక్ష్మి వ్రతమని, ఇటువంటి వ్రతాలన్నీ కూడా చేసుకుంటూ పుణ్యమైనటువంటి దంపతులకు ధర్మంతో కూడుకున్నటువంటి, ఆచారంతో కూడుకున్నటువంటి, అత్తగారింట్లో మెట్టినింట పుట్టినింట శాంతి సౌఖ్యంతో, దీర్ఘాయుష్యుతో, దీర్ఘ సౌమంగళ్యత్వం పొందుతూ వృద్ధిల్లాని ఆ ఇంట్లో మనం ఇవన్నీ శ్రావణ మాసం చేస్తున్నాం. భాద్రపద మాసంగానే వినాయక చవితి, వినాయక చవితిలో మలయాలు చేస్తుంటాం, వినాయకుడిని ఆరాధన చేస్తున్నాం, మనకు తెలిసిన వాక్యమే. ఆశ్వజ మాసం వచ్చే వరకు అమ్మవారి యొక్క చండీ, పరమాత్మ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వత చండీ శరణ నవరాత్రులు చేస్తుంటాం. ఆశ్వజం. కార్తీక మాసం వచ్చే వరకు ఈశ్వరుడి యొక్క ప్రీతి కనుక రుద్రో రుద్రమర్త్యజేదు, ఈశ్వరుని 33 కోట్ల దేవతా స్వరూపంగా భావించి ఆ ఈశ్వరుని ఆరాధన చేస్తుంటాం. మార్గశిర మాసంలో కూడుకున్నట్టయితే కోర్ల పౌర్ణమి వస్తుంది. ఆ కోల పౌర్ణమిలో సజ్జలతో కూడుకొని ఉండ్రాళ్ల మాదిరిగానే చేసి అలసందలు కలిపి బొబ్బర్లు అంటారు, వాటితో కుక్కలు వేస్తూ ఆ కుక్కను కూడా రక్షించేటి పండుగ ఉంది. ఇలాగే మనకు ఈ పండుగ కూడా సంక్రాంతి వచ్చింది కనుక అటువంటి విశేషమైనటువంటి ఒక్కొక్క నెలలో విశేషాన్ని ఎలా అనుభవిస్తూ మనకు భగవంతుడు మార్గ ప్రదర్శనంగా చూస్తున్నాడు. ఈ యొక్క భోగి రోజున కూడా, పండుగ రోజున కూడా అంతటి విశేషం, ప్రాచుర్యత మనకు చదువుకున్నదండి. కనుక మనకు జిల్లా ప్రాంతీయంగా చూసుకుంటే వెస్టు, ఈస్టు, గోదావరి, తణుకు, రాజమండ్రి ఇలాంటి జిల్లా వాళ్ళంతా కూడా అత్యంతమైనటువంటి పండుగలలో విశేషమైన పండుగని సంక్రాంతి పండుగ చూస్తారు. కనుక సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది, మొత్తం జిల్లాల వాళ్ళకి వెళ్ళిపోతారు. ఎవరి ఇళ్లలో ఎంత దూరమైన ఖండాంతర దేశాలు ఉన్నా కూడా పండుగ వెళ్ళ ఇంటికి పుట్టింటికి అనేటువంటి తాపత్రయంతో వెళ్ళదు. ఇలాంటి యొక్క పూజలకు ఇంత పండుగ ప్రాచుర్యతను కలిగించుకొని ఆ పండుగను సంబరాలు వైభవపేతంగా చేసుకుంటారు. అందుకనే దీనికి ఇంత ప్రాధాన్యత ఇచ్చిందని మనకు ప్రమాణంగా చెప్పబడుతున్న తల్లి. గురుగారు, మకర సంక్రాంతి రోజు పాటించవలసిన నియమాలు ఏంటి? అమ్మ, మన నిత్యకృత్యం కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత అనేకమైనటువంటి మనకు శాస్త్ర సంబంధమైనటువంటి సాహిత్యంలో కానీ మన యొక్క సంస్కారంలో కానీ కొన్ని నియమాలు మనకు పెద్దలు ఏర్పాటు చేశారు. మన తాతలు ముత్తాతల నుంచి కొన్ని నియమాలు పాటిస్తూ ఆ నియమాల వల్ల శుభమైనటువంటి
అమంగళీకృతం కాకుండా మంగళంతో కూడుకున్న కార్యక్రమాలు చేపట్టడానికి నియమంగా ఉంది. పూజ అనుకుంటాం మనం. ఫస్ట్ పూజ అనగానేది పవిత్రత. ఆ పవిత్రతతో మనం ఉదయాన్నే వేకుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయాత్ పూర్వం అభ్యంగన స్నానం కానిచ్చుకొని ఆ తర్వాత స్నానాదులు సంకల్పం చెప్పుకొని స్నాదాలవుతూనే నిత్యకర్మ ఏదైతే ఉండే స్నానము, భస్మధారణ, సంధ్యావందనము, బ్రహ్మయజ్ఞము, దాంతోపాటు ఈ క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిగా సావధానంగా బ్రాహ్మడు చతురో వేదాన ధేయీత 4 వర్ణముల వారు ఉన్నారు కనుక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు 4 జాతులకు ఒక్కొక్క నియమం వారికి ఉంటుంది. ఎవరి నియమంలో ఏ నియమాలు ఉన్నాయో ఆ నియమానంగా వారు అవలంబించడానికి, వారి సాంప్రదాయం ప్రకారంగా చేసుకోవడానికి మాత్రమే తప్పు చేయకూడదు. తప్పు చేయకూడదంటే పూజా కార్యక్రమాల ముందు ఉపహారాలు చేయటం, లక్ష్యం లేకుండా దేవుడి దీపారాధన వెలిగించకుండా, ఇంట్లో దేవుని ఆరాధన కాకుండా ఆ పుణ్య విశేషమైనటువంటి సమయంలో ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి, వారికి సకాలంలో ఆ పితృదేవతలను కూడా 7 తరాల వాళ్ళని కూడా స్మరించి తర్పణాదులు చేసి ఆ రోజున కాస్త పుణ్యకాలం వచ్చింది కనుక ఆ పుణ్యకాలంలో కాస్త కూష్మాండము, కాస్త బ్రాహ్మడికి దానము ధర్మం చేయటం, ఆ దాన ధర్మం ఎంతవరకు నియమంగా ఉండటం, ఏదైనటువంటి యొక్క వ్యసనాలు ఉన్నట్టయితే వాటిని కాస్త మానుకొని ఆ ఒక్కరోజు ఇంద్రియ నిగ్రహ శక్తి చేత కాపాడుకొని ఆ భగవంతుడి యొక్క స్మరణలో లీనమై ఆ భగవంతుడి యొక్క ధ్యాన చింతనతో తను, తన బంధువులు, మిత్రులు, ఆప్తులు, పరివారం అంతా సంతోషకరంగా ఉండి ఆనందోత్సాహంగా చక్కగా ఆ పురుషుడికి పంచషడ్రూపేత పాయసాన్న భక్ష భోజ్యాదులు చేసుకుని స్వామివారికి నైవేద్యం పెట్టుకొని నియమంగా ఉండబడేటువంటి కాలాన్ని కూడా ఉండి హరినామ సంకలనం కనుక భగవన్నామ స్మరణ చేసుకుంటూ యావశక్తి కనుక సంగీతము, నృత్యము, నాట్యము, షోడశ కళలు, ఆ కళల చేత భగవంతుడి యొక్క ధ్యానంలో నిమగ్నమై ఏ ప్రేరేపణ వల్ల భగవంతుడి యొక్క మనకు సంక్రాంతి అనేటువంటి శుభ పరిణామం జరిగిందో ఆ పండుగ రోజున ఆ నియమంగా ఉండి ఆ దేవదేవతలందరినీ కూడా స్మరించుకొని కులదేవతలను కూడా పెట్టుకొని వచ్చినటువంటి బంధువుల మిత్రాదులందరినీ కూడా చక్కటి భోజన భాజనాలు చేసుకొని ఆహ్లాదకరమైన ఆనందమైన జీవనం చేస్తూ పిల్లలు, ఆడపిల్లలు, అల్లుళ్ళు, వాళ్ళు వచ్చిన వాటికి నూతన వస్త్రాలు, పాత వస్త్రాలు త్యజించి నూతన వస్త్రాలు కట్టుకొని ఆ నూతన వస్త్రాల చేత వేద పండితుల చేత ఆశీస్సులు పొంది తద్వారా ఆ యొక్క మకర సంక్రమణ పురుషుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఇలాంటి నియమంతో కూడుకున్న సత్కార్యములు, సద్ ఆచారములు మన పూర్వీకులు ఆచరించినటువంటి పద్ధతిగా మనం ఆలోచిస్తూ మనం ఈ విధంగా గడిపినట్టయితే సదాలోచన, సత్ప్రవర్తన, సద్బుద్ధి ఇవన్నీ కూడా మనకు కలుగుతాయని మనకు వేదాలు, పురాణాలు చెప్పబడి ఉన్నాయి. అందులో విశేషమైనటువంటిది మకర సంక్రమణము పండుగ, భోగి పండుగ, కనుము, ఈ 3 రోజులు మనకు నియమం. ఆ నియమంతో కూడా మనకు జిల్లాల ప్రాంతీయంగా చూసుకుంటే వెస్టు, ఈస్టు, తణుకు, రాజమండ్రి ఇలాంటి జిల్లాల్లో విశేషమైనటువంటి యొక్క పూజను అవలంబిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతీయాలలో తక్కువ ఉంటుంది. విచిత్రమైన మురుగుల చేత అలంకరించడం, ఇంటికి ఉత్తర భాగమునందు కూడా ఒక పొయ్యిని ఏర్పాటు చేసుకోవడం, పాలు పొంగిచ్చుకొని చక్కటి పరమాన్నం చేసుకొని నైవేద్యం పెట్టుకొని బంధువులంతా, మిత్రులంతా సుఖశాంతులతో ఉండటానికి ఒక సత్కర్మ, సదభిలాషతో ఉండాలని కోరుకుంటూ ఈ పండుగకు అంత ప్రాధాన్యతను, ప్రాచుర్య సమకూరిందమ్మా. గురువుగారు, ఇప్పటి వరకు మేము అడిగినటువంటి ప్రతి సందేహాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.